ఓ పాత కర్రనిచ్చిన రాత్రికి రాత్రి ఆకాశంలో ఉన్న మాయాలోకానికి దారి తీస్తే అక్కడ ఉన్న ఓ బంగారు నెమలి సాదా సీదా రాగి నాణాలను కూడా ప్యూర్ గోల్డ్ గా మార్చేస్తుంటే, కానీ అదే బంగారానికి దురాశపడి ఆ రాక్షస లోకంలో అడుగు పెడితే ఏమవుతుందో సుబ్బుగాడి విచిత్రనిచ్చిన అనే కథ ద్వారా తెలుసుకుందామా? మరి కథలోకి వెళ్లే ముందు వీడియోలో అడిగిన పొడుపు కథను తెలుసుకుందామా? తోకలేని పిట్ట 90 ఆమళ్లు పోతుంది. ఏమిటది? అదేనండి ఉత్తరం. సరైన సమాధానం చెప్పిన వారందరికీ కంగ్రాచులేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ బ్లాగ్ స్టోరీ టైం కి స్వాగతం. ఒక ఊర్లో సుబ్బు అనే అమాయకుడు ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. కానీ వాడి భార్య గౌరి మాత్రం గయ్యాలి. తనకు దురాశ ఎక్కువ. ఆకాశంలో మేడలు కడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఓ రోజు గౌరి సుబ్బుని సంతలోకి వెళ్లి ఓ కోడి పిల్లను కొనుక్కుని రమ్మంది. సరే అని సుబ్బు సంతలోకి వెళ్లి ఓ మంచి కోడి పిల్లను కొని ఇంటికి బయలుదేరాడు. కాని దారిలో ఒక వ్యక్తి దిగులుగా ఎదురయ్యాడు. తనని చూస్తుంటే చాలా పేదవాళ్లాగా అనిపించాడు. వెంటనే సుబ్బు తనని చూసి జాలిపడుతూ ఏమైంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, నేను చాలా పేదవాణ్ణి. నాకొక భార్య కూతురు ఉన్నారు. మా కుటుంబం సరిగ్గా భోంచేసి 2 రోజులైంది. ఉదయం నుంచి తిరుగుతున్నా సరే ఒక్క పని కూడా దొరకలేదు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పాడు. అతని కష్టం విన్న సుబ్బు మనసు కరిగిపోయింది. తన దగ్గరున్న కోడిని ఇవ్వబోయాడు. కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోలేదు. నేను పేదవాడినే కానీ బిచ్చగాడిని కాదు. ఊరికే తీసుకుంటే అది బిచ్చమవుతుంది అన్నాడు. అప్పుడు సుబ్బు కాసేపు ఆలోచించి, సరే అయితే ఈ కోడికి బదులు మీ ఇంట్లో నీకు అవసరం లేని ఏదైనా వస్తువు ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆ పేదవాడు చాలా సంతోషించి సుబ్బుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లంతా వెతికినా ఏమివ్వాలో తెలియలేదు. చివరికి అటక మీద వాళ్ళ తాతగారు ఎప్పటినుంచో దాచిపెట్టిన నిచ్చెన ఒకటి కనిపించింది. అది తను ఇప్పటిదాకా ఉపయోగించిందే లేదు. అది ఇద్దామని అనుకున్నాడు. సరే అని సుబ్బు ఆ నిచ్చెని తీసుకుని కోడి వాళ్ళకిచ్చి ఇంటి బాట పట్టాడు. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సుబ్బుని చూసి ఏమైంది అని అడిగింది గౌరి. జరిగింది మొత్తం చెప్పాడు. అది వినగానే గౌరికి పట్టరాని కోపం వచ్చింది. కోడిని తీసుకురమ్మంటే అది ఇచ్చేసి ఎందుకు పనికిరాని నిచ్చెని తీసుకుని వచ్చావా? ఈ రోజు రాత్రికి నువ్వు బయటే పడుకో అని అరిచి తలుపేసేసింది. ఆ మాటతో సుబ్బుకి ఏం చేయాలో తెలియక నిచ్చెన పక్కన పెట్టుకుని ఇంటి బయటే పెరట్లో బాధపడుతూ పడుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో తన కళ్ళ మీద విపరీతమైన వెలుగు పడ్డంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఆ వెలుగు నిచ్చెన నుంచి వస్తోంది. అది కూడా దాని పొడవు బాగా పెరిగిపోయి నిటారుగా నిలబడి చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఉంది. అది చూడగానే ముందుగా ఆశ్చర్యపోయాడు. ఈ నిచ్చెనలో ఏదో మాయ ఉంది. అదేదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. అలా కాసేపు ఎక్కగా సుబ్బు ముందు ఒక చిన్న రంధ్రం కనిపించింది. అందులో నుంచి బయటికి వచ్చాక తెలిసింది అదొక చెట్టు తొర్ర అని. ఒక్కసారిగా తన వచ్చిన చోటు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బు. అది ఒక మాయాలోకంలా ఉంది. అక్కడ ఎటు చూసినా చాలా వింతగా ఉంది. తన పక్క నుంచే మేఘాలు వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. చుట్టూ పచ్చగా ఏదో అడవిలో ఉన్నట్టుంది. ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తున్నట్టు తన వైపు వస్తున్నట్టు అనిపించింది. వెంటనే సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ చెట్టు చాటు నిలబడి ఏం జరుగుతోందా అని చూస్తున్నాడు. అలా వెళ్లే సమయంలో తన జేబులో ఉన్న చిల్లర కొంచెం ఆ దారిలో పడిపోయింది. కాసేపటికి సుబ్బు కొంతమంది రాక్షసులు ఆ దారిలో వెళ్లడం చూశాడు. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే భయంతోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కానీ విచిత్రంగా వాళ్లతో పాటు ఓ బంగారు నెమలి కూడా కనిపించింది. ఆ నెమలి దారిలో నడిచే సమయంలో ఇందాక సుబ్బు పారేసుకున్న నాణ్యాల మీద అడుగులు వేసింది. వాళ్ళు వెళ్లేదాకా చెట్టు చాటునే ఉండి వెళ్లిన తర్వాత ఆ నాణ్యాలు తీసుకుందామని వెళ్ళాడు. కానీ విచిత్రంగా అవి బంగారు నాణ్యాలుగా మారిపోయాయి. అది చూడగానే సుబ్బుకి పట్టరాని ఆనందం వేసింది. అదే సంతోషంతో ఆ చెట్టు త్వర ద్వారా నిచ్చెన చేరి భూమి మీదకు వచ్చాడు సుబ్బు. వెంటనే వెళ్లి తన భార్యను నిద్రలేపి ఆ నాణ్యాలు చూపించాడు. అది చూడగానే గౌరి కూడా సంబరపడిపోయింది. ఎలా వచ్చాయి అని అడిగితే సుబ్బు జరిగింది మొత్తం చెప్పాడు. దానికి గౌరి సరే రేపు మన ఇద్దరం వెళ్దాం అక్కడికి అంది. తర్వాత రోజు అనుకున్నట్టుగా ఇద్దరు తమ జేబుల నిండా నాణాలు తీసుకుని
అర్ధరాత్రి అవ్వగానే వింత నిచ్చెన ఎక్కి ఆ చెట్టు త్వర ద్వారా మాయాలోకం చేరుకున్నారు. తర్వాత ఆ నెమలి నడిచే దారి మొత్తం ఆ నాణ్యాలు చల్లారు. అది అయిపోయాక ఇద్దరు ఒక చెట్టు చాటున నిలబడ్డారు. కాసేపటికి మళ్ళీ నిన్నట్లాగానే కొందరు రాక్షసులతో పాటు ఆ బంగారు నెమలి వచ్చింది. వీళ్ళు చల్లినన్ని నాణ్యాలు కాకపోయినా కొన్ని నాణ్యాల మీద నడుచుకుంటూ వెళ్ళింది. ఆ నెమలి పాదాలు తాకిన ప్రతి నాణం బంగారంలా మారిపోయింది. ఆ రాక్షసులు వెళ్ళిపోగానే సుబ్బు, గౌరీ ఆ బంగారు నాణ్యాలన్నీ తీసుకుని కిందకు వచ్చేశారు. అది మొదలు రోజు వీళ్ళు అర్ధరాత్రి ఆ మాయాలోకానికి వెళ్ళడం, దారి మొత్తం నాణ్యాలు చల్లడం, వాళ్ళు వెళ్ళిపోయాక బంగారు నాణ్యాలు ఏరుకుని రావడం, ఇదే తంతు. కష్టపడకుండా వస్తున్న సొమ్ము కావడంతో ఇద్దరిలో బద్ధకం బాగా పెరిగిపోయింది. సోమరిపోతులాగా తయారయ్యారు. రోజులానే ఇద్దరు మళ్ళీ వింతనిచ్చిన ద్వారా ఆ మాయాలోకానికి చేరుకున్నారు. కానీ ఆ రోజు గౌరికి ఆ రాక్షసులు రోజు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అనిపించింది. ఎప్పటి నుంచో అది సుబ్బుమదిలో కూడా ఉండడంతో ఇద్దరు ఆ రాక్షసులు కనపడకుండా వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వెళ్లారు. వాళ్ళు అలా కొంత దూరం వెళ్లారు. అక్కడ ఓ పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. అందరూ చేరి ఏదో పూజ చేస్తున్నారు. ఆ పూజలో భాగంగానే కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం కూడా చేశారు. అలా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన దారిలో వెనుతిరిగి వెళ్ళిపోయారు. అది చూసిన గౌరికి ఓ దురాలోచన కలిగింది. ఇలా ఎంతకాలమని రోజు నాణ్యాలు చల్లుకుంటూ ఏరుకుంటూ బతుకుతాము? రేపు వాళ్ళు పూజలో ఉన్నప్పుడే అదేదో ఆ బంగారు నెమల్ని ఎత్తుకుని మనతో పాటే కిందకి తీసుకుపోతే మనం కోరినంత బంగారం దొరుకుతుంది కదా అని అదే ఆలోచన సుబ్బుకి చెప్పింది. సుబ్బు కూడా బంగారానికి ఆశపడి సరే అన్నాడు. మరుసటి రోజు కూడా ఆ రాక్షసుల్ని వెంబడిస్తూ ఆ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తూ కళ్ళు ముయ్యగానే ఇద్దరూ కలిసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నెమలిని పట్టుకున్నారు. వీళ్ళు ఆ నెమలిని ముట్టుకోగానే అది పెద్దగా మనుషులు 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 అంటూ అరిచింది. అది అరవగానే ఆ రాక్షసులు కళ్ళు తెరిచారు. కోపంగా వీళ్ల వైపు చూశారు. వాళ్ళని చూడగానే సుబ్బు, గౌరీ భయపడిపోయి ఆ బంగారు నెమల్ని అక్కడే వదిలేసి పరుగు మొదలు పెట్టారు. ఆ రాక్షసులు వీళ్ళని చంపడానికి ఆయుధాలతో వెంబడించారు. సుబ్బు, గౌరీ ప్రాణభయంతో వేగంగా పరిగెత్తుకుంటూ చెట్టు దొరల్లోకి దూరిపోయారు. ఆ రాక్షసులకు రోజు వీళ్ళు ఆ మాయా లోకానికి ఈ చెట్టు త్వర ద్వారానే వస్తున్నారు అని తెలుసుకుని దాన్ని శాశ్వతంగా ఓ పెద్ద రాయితో మూసేశారు. బతుకు జీవుడా అనుకుంటూ సుబ్బు, గౌరీ ప్రాణాలతో భూమి మీద పడ్డారు. ఆ తర్వాత ఆ మాయాలోకానికి వెళ్లే దారి లేక రోజు వచ్చే ఆ బంగారు నాణ్యాలు కూడా దురాశతో కోల్పోయారు. అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు. మరి ఈ కథలోని నీతి: అత్యాశ అనర్థానికి హేతువు, ఉన్నదాంతో తృప్తి పడ్డమే నిజమైన ఆనందం. చూసారా ఫ్రెండ్స్, సుబ్బు షార్ట్ కట్ లో పైకి ఎదగాలని విచిత్ర నిచ్చెన ఎక్కాడు. తీరా చూస్తే అత్యాశ వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో కష్టపడి పైకి రావాలి, కానీ ఇలాంటి వింతలు వెనక పరిగెత్తకూడదు. మరి ఈ వారం పొడుపుగా తెలుసుకుందామా? చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే గాని కాసిన వారింటికి పోనే పోదు. మీకు ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు జవాబును వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కథ నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మరిన్ని విచిత్ర కథల కోసం మన జోస్నాస్ వరల్డ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.